బ్యాంక్ వచ్చేసింది తాతయ్య. అలాగా, నువ్వు ముందు వెళ్ళు. నమస్కారం మిశ్రా గారు. నేను మీకు దండం పెడుతున్నాను. ఏ పిల్లాడా, ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు? మిశ్రా గారు, నేను పెన్షన్ కోసం వచ్చాను. అవును, ఎవరు మీరు? నేను బేమిషాల్ గోటాలాల్ పాండేని. నేను నా పెన్షన్ కోసం 6 నెలలుగా ఇక్కడికి వస్తున్నాను. గుర్తుపట్టలేదా? ఓహో, ఇప్పుడు పెన్షన్ ముఖ్యమా? ముందు బాక్సింగ్ మ్యాచ్ పూర్తవని. నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. వెళ్ళండి, వెళ్ళి సులేఖ మేడంని కలవండి. నమస్కారం సులేఖ మేడం. నమస్కారం తాతగారు, రండి రండి. అది నా పెన్షన్ వచ్చిందండి. కాస్త దీన్ని పట్టుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అప్పటి వరకు అల్లుతూ ఉండండి. ముసలోడు బాగా టెన్షన్ పెడుతున్నాడు. నేనేం తక్కువ తిన్నానా? నా ఫ్యామిలీ మెంబర్స్ వేసుకునే స్వెటర్స్ అన్ని వీడి చేతే అల్లిస్తాను. తాతగారు, మీ పెన్షన్ ఇంకా క్లియర్ అవ్వలేదండి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? మీరు వెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడండి. నేను ఇందులో ఉన్నది మీకు చెప్పాను, నన్ను అడక్కండి. అరే ఏంటి పెద్దాయనా, కొంచెం ఓపిక పట్టరాదు? కనిపించట్లేదు. నేను వెకేషన్ ప్లాన్ చేస్తున్నాను. మధ్యలో వచ్చి పెన్షన్ పెన్షన్ అని ప్రాణం తీస్తున్నావు. వెళ్ళు. నా దగ్గర డబ్బు లేదండి. 6 నెలల నుంచి పెన్షన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. దయ చూపించండి. అబ్బబ్బబ్బా, పెన్షన్ రాకపోతే నన్నేం చేయమంటావు? నా జీతం ఇచ్చేయమంటావా? విన్నది చాలు గాని ఇక బయలుదేరు. వచ్చే వారం రా. రే వాచ్మ్యాన్, పెన్షన్ ముసలాయిన్ని వెంటనే బయటికి పంపించు. రింకు, ఎక్కడున్నావురా? కనిపించట్లేదు. ఇలా నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు. అయ్యయ్యో, అసలు నా జాతకంలో అదృష్టం అంటూ లేదనుకుంటున్నాను. రింకు, రింకు కన్నా, ఈ రోజు బాస్ బర్త్డే. ఫ్లవర్స్ నేను సెలెక్ట్ చేస్తాను. బాస్ కి రోసెస్ అంటే చాలా ఇష్టం. కాదు, సన్ఫ్లవర్స్. భూతం, 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 భూతం. భూతం, భూతం. నిన్ను ఊరికి వదిలిపెట్టిన పక్కేలా. తాత ఎక్కడున్నారో తెలియట్లేదే. ఆ బ్యాంక్ అంకుల్ ముక్కు మీద గుద్ది ఎలాగైనా తాతగారికి పెన్షన్ ఇప్పిస్తాను. తాతగారి పువ్వులు. ఎవర్రా మీరు? మా తాతగారి గార్డెన్ ని ఎందుకు డామేజ్ చేస్తున్నారు? పాపం ఆయన ఎంత బాధలో ఉన్నారో తెలుసా? మేము భూతాలం. నేను తక్కేలా భూతాన్ని. నేను పక్కేలా భూతాన్ని. భూతమా? భూతం చూడ్డానికి ఇలాగా ఉంటుంది. తకేలా భూతం, పకేలా భూతం. ఎలాగైతే నీ చిన్నపిల్లాడి మొహంలో చిరునవ్వు చూసాం. థ్యాంక్ యూ. ఇవాళ నేను చాలా సాడ్ గా ఉన్నాను. మీరిద్దరూ నవ్వించాకే నాకు ప్రశాంతంగా ఉంది. అందుకే నువ్వు మమ్మల్ని చూడగలుగుతున్నావు. సరే చెప్పు, ఎందుకు దిగులుగా ఉన్నావు? బాస్ వస్తున్నారు. హ్యాపీ బర్త్డే బాస్. అంటే ఇవాళ మీ పుట్టినరోజా? ఇక్కడే ఉండండి, నేను 1 నిమిషంలో వస్తాను. ఇది మీకోసమే భూతం బాస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఎంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఆ బ్యాంక్ వాళ్ళు మా తాతయ్యని తిప్పిస్తున్నారు. పాపం ఆయనకి పెన్షన్ ఇవ్వట్లేదు. అలాగా, సీనియర్ సిటిజన్ ని ఏడిపిస్తున్నారా? డోంట్ వరీ, అంతా మేము చూసుకుంటాం. రింకు కన్నా, ఇక్కడ భూతం ఉంది. అవును, తెలుసు. నమస్తే పెద్దాయనా. డ్యూటీకి టైం అయింది. పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. రింకు కన్నా, రింకు కన్నా. మిశ్రా సార్, గుడ్ మార్నింగ్. ఏమైంది పిల్లడా? నేనిప్పుడు
మా తాతగారి పెన్షన్ ని ఎలాగైనా తీసుకోవాలని ఇక్కడికి వచ్చాను. తాత రాలేక ఇప్పుడు మనవణ్ణి పంపించాడా పెన్షన్ కి? వెళ్ళి రేపురా, ఈ రోజు సర్వర్ డౌను. నన్ను నేనే కొట్టుకుంటున్నానేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు ఇలా చేస్తోంది? ఏ మురళి, ఏదో ఒక భూతం నాతో బాక్సింగ్ ఆడుతోంది. మేడం, నా పేరు రింకు. మా తాతగారి తరపున ఆయన పెన్షన్ తీసుకువెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను. సరే బాబు, పెన్షన్ ఇంకా రాలేదు, నెక్స్ట్ వీక్ కనపడు. ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను సులేఖని. ఏంటి సార్, ఇక్కడేదో గందరగోళంగా ఉంది. ఈ కుర్రాడు భూతం. ఏంటి? వాడు భూతమా? నీకు అసలు మత్తుందా లేదా? దిక్కులు చూసింది చాలు గాని అందరూ వెళ్ళి పని చూడండి. ఇదిగో నిన్నే, నాతో రా, నడు. ఒక్క నిమిషం ఆగు. మొదలెడదామా రింకు? వాళ్ళు చెప్పేది నిజమేనా? నువ్వు భూతానివా? మ్యాట్రేంట్రా? నేను భూతం కాదు, ఇదిగో ఈయనే భూతం. అదే భూతం బాస్ గారు. కానీ ఇక్కడ ఎవరు లేరు. ఆయన నాకు మాత్రమే కనపడతారు. గాలికి చైర్ ఊగుతోందిరా. అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు జూనియర్? పెన్షన్. నిన్న కూడా మా తాతయ్య పెన్షన్ కోసం ఇక్కడికి వచ్చారు. పెన్షన్ గిన్షన్ ఏమీ రాలేదు. వస్తే మీ ఇంటికి నేనే కబురు పంపిస్తాను. అర్థమైందా? వల్ల మ్యాటర్ క్లోజ్, మ్యాటర్ ఫినిష్. ఇందాకే చెప్పానా భూతం బాస్ ఉన్నారని? మీ వెనక టకేలా పకేలా కూడా ఉన్నారు. భూతం బాసా? టకేలా పకేలా? ఏం చేస్తున్నారు? బన్సీలాల్, నీళ్లు తాగు. భూతం కాదు, భూతం బాస్. బిస్కెట్ బాగుంది, నువ్వు తింటావా? బిస్కెట్. హలో భూతం బాస్, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు సహాయపడతావా? ఎవరికి సేవ చేయడానికి జీతం తీసుకుంటున్నావో వాళ్ళకి మాత్రం సహాయం చేయు. నాకేం సహాయం చేస్తావు? సీనియర్ సిటిజన్స్ ని ఇబ్బంది పెడుతున్నావు, చిన్న పిల్లల్ని బాధ పెడుతున్నావు. వదిలితే మా చేత నువ్వు సేవ చేయించుకుంటావు. ఏంటిది? నా హైట్ ఎందుకు పెరుగుతోంది? నేను ఎలా ఇంత పొడుగయ్యాను? భూతం బాస్, వదిలేయండి. నన్ను ఇలా అనకుండా చేశారేంటి? మ్యాటర్ ఏంటో చెప్పండి. జాలీగా ఉంది కదా? అందరు సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ఆపేసాయి. క్షమించండి, నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. ముందు తాతయ్య పెన్షన్ ఇవ్వండి. ఫైల్ ఎక్కడుంది? నేను తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను.
ఆ పెద్దాయన ఫైల్ తీసివ్వు. ఇదిగో తీసుకోండి భూతం బాస్. తెలియక తప్పు చేశాను, తప్పైపోయింది. సారీ. ఇలా ఇంకా ఎంతమంది పెన్షన్ ఆపేశావు? అది అన్నిటినీ రిలీజ్ చేస్తాను. మ్యాటర్ మొత్తం క్లియర్ అవుతుంది. క్లియర్ చేస్తాను. మ్యాటర్ మొత్తం ఫినిష్ అవుతుంది. రింకు, ఈ ఫైల్ తీసుకొని మీ తాతకివ్వు. ఈ బన్సీలాన్ని ఏం చేద్దాం? ఇంకేముంది బాస్, ఇతను కూడా రిటైర్ అయ్యేలా చేసేద్దాం. అప్పుడే కదా ఇతనికి పెన్షన్ విలువేంటో అర్థమయ్యేది. బాస్ మొదటిసారి తగ్గేలా బుర్ర ఉపయోగించి మాట్లాడాడు. ఇలా అంటారేంటి? వద్దు, నేను మారిపోయాను. నమ్మండి, నేను మారిపోయాను. నా మ్యాటర్ ఫినిష్ చేయకండి ప్లీజ్. నా మ్యాటర్ మాత్రం ఫినిష్ చేయకండి. వద్దు. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ నిన్ను ఓ కంట కనిపెడుతూ ఉంటాం. వకీలా, లంచ్కి ఏం ఏర్పాటు చేశావు? బళ్ళు బలన్ బోతోన్ డబ్బాలో స్పెషల్ థాలీ ఉంది. దాంతో పాటు డెసర్ట్ లో స్పెషల్ ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు బాస్. అంతేకాకుండా 50% ఆఫర్ కూడా ఉంది బాస్. మన ఇద్దరికి బుక్ చేశాను. వాడు వ్రతంలో ఉన్నాడు. ఏంటి, నేను వ్రతం ఉన్నానా? నాకు తెలియదే. లేదు బాస్, ప్లీజ్, ఐఎమ్ ఇన్. పదండి. మనం తప్పకుండా వీళ్ళని మెచ్చుకునే తీరాలి. ఎందుకో తెలుసా? ఈ పాప్కార్న్ టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ గా చేశారు. చీజ్ వేసి క్యారమెల్ పాప్కార్న్ సూపర్ గా ఉంది. ఏంటి క్యారమెలా? నువ్వు క్యారమెల్ పాప్కార్న్ తింటున్నావా? ఓహో, టకేలా పాప్కార్న్ షాప్ వాడి దగ్గర చివరిగా క్యారమెల్ ఉండింది. అందువల్ల క్యారమెల్ ని చీజ్ ని మిక్స్ చేసేమని అతనితో చెప్పాను. కానీ నువ్వు తీసుకున్నావు చూడు, ప్లెయిన్ సాల్టెడ్. కానీ క్యారమెల్ నా ఫేవరెట్ రా. నీకు తెలుసు కదా పకేలా, నాకు సాల్టెడ్ స్వీట్ ఇష్టమని నీకు తెలుసు కదా. ఒకే ఒక పాప్కార్న్ ఇవ్వవా? టేస్ట్ చేసి చూస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ పకేలా. కారమెల్ పాప్కార్న్ నాకు ఇది బాగా నచ్చింది. ఆకలి కోసం గుడ్లగూబ భూతాలోకం నుంచి వచ్చిందా? నేను ఎప్పుడు రాత్రిపూట వచ్చి హ్యూమన్స్ ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. బర్గర్, బిర్యానీ, శాండ్విచ్, మొగలాయ్, పిజ్జా, కూల్ డ్రింక్, ఒక్కోసారి క్యారమెల్ పాప్కార్న్. నాకు అవన్నీ చాలా ఇష్టం. ఏ తిండిపోతూ, నా ఆఖరి పాప్కార్న్ ఖాళీ చేసేసావా? నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. యాక్చువల్ గా ఆ పాప్కార్న్ నాకు కదా సొంతం. న్యాయంగా చూస్తే కోపం నాకు రావాలి. నిన్ను వదిలిపెట్టను రా. హే ఆగు, మర్యాదగా నా చేతికి చిక్కు. సైకిల్లో భూతం ఉంది, తప్పించుకొని పారిపోరా. కాపాడండి, కాపాడండి. పకేలా నన్ను వదులు. ఈ రోజు ఆ పక్షిని పట్టుకుని దాన్ని ఏకల పీకేస్తాను. పర్వాలేదు, వదిలేయి. దాని సంగతి తర్వాత చూద్దాం. ఒక్కసారి అటు చూడు, ఏదో సమస్య. కాపాడండి, కాపాడండి. ఇలా చూసావా, ఇలాంటి భూతాల వల్లే మనలాంటి భూతాలకి చెడ్డ పేరు. ఇతను చేసిందంతా చెప్పి భూతాల మెంబర్షిప్ నుండి క్యాన్సిల్ చేయించాలి. జీవితాంతం ఇతను భూతాల జైల్లోనే ఉండాలి. ఈ రోజు ఎవరిని భూతాల జైల్లో వేయబోతున్నారు? మీరిద్దరు ఎవరిని కట్టిపడేశారు?
బాస్ ఎందుకని అతను విడిపించేశారు? అతను హ్యూమన్స్ ని భయపెడుతున్నాడు. భూతాల పేరునే ఇలాంటి వాళ్ళే చెడగొట్టేది. ఎగ్జైట్మెంట్ కోసం ఓవర్ గా చేస్తున్నాడు. ముందు అతన్ని మాట్లాడనివ్వు. అతను ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. ఏమైంది మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నారు? భూతాల బాస్, ఇదే నా చివరి ఆశ. అది ఇప్పటి వరకు నెరవేరలేదు. దానికి కారణం ఇదిగో ఈ డెకరేటరే. జబ్రాన్ డెకరేటర్సా? అవును, జబర్ సింగ్ అనేవాడు నాకు బావుమరిది. నేను భూతంగా మారడానికి ముందు ఈ చోటు నా సొంతం. అప్పుడు ప్రతిభ ఉండి కష్టపడే పిల్లలకి ఆట మైదానం కింద రాసిచ్చాను. కానీ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు నా బావుమరిది. నా ఆశయాన్నే నాశనం చేశాడు. ఆ తర్వాత ఈ చోట్లో డెకరేషన్ బిజినెస్ జరపడానికి వాడు అన్ని చేశాడు. వాడు చాలా మోసగాడు. అది సరే, అందుకని ఇక్కడున్న అమాయక ప్రజల్ని ఎందుకిలా చేస్తున్నారు? నేను ఎందుకు అలా చేశానంటే ఈ చోటు చిన్న పిల్లలకు దక్కాల్సింది. అందుకనే ఇక్కడ ఎవరిని ఉండనివ్వడం లేదు. భయపెట్టి అందరినీ పారిపోయేలా చేస్తున్నాను. కానీ మీరు ఇలా చేశారంటే మీ కల ఖచ్చితంగా నెరవేరదు. కష్టపడే ప్రజలకి పనిపోయి సమస్యలే తలెత్తుతాయి. తక్కలే పక్కల చెప్పేది నిజమే. ఇలా చూడు మిత్రమా, నీ సమస్య ఏంటో నాకు బాగానే అర్థమవుతుంది. నీ తమ్ముడి మీద ఉన్న కోపాన్ని ఇక్కడ అమాయక ప్రజల మీద చూపించొద్దు. ఆ జబ్రానికి మంచి గుణపాఠాన్ని నేర్పిద్దాం. అది ఎలా చెయ్యగలం? నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు ఈ కేసుని మేము హ్యాండిల్ చేస్తున్నాం కదా. అదే కాకుండా మా మైండ్ లో ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి. మేము ఇటువంటి ఎన్నో సమస్యల్ని సులభంగా సాల్వ్ చేసాం. నిజంగానా? కానీ ఎలాగా? దాని గురించి ఆలోచించి మీరు టెన్షన్ కావద్దు. మీరు మా భూతాల బాస్ ని నమ్మండి. నా అసిస్టెంట్స్ ని కూడా మీరు నమ్మే తీరాలి. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? వర్కర్స్ కరెక్ట్ అయిన టైంకి రానేనంటున్నారు. సరే, ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి దాని తర్వాత వాళ్ళకి కాల్ చేస్తాను. ఎందుకంటే ఈ కంపెనీ చాలా బాగుండాలి. అలా ఉండాలంటే వర్కర్స్ బాగుండాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? నా శరీరానికి ఏమైంది? నేను ఇప్పుడు ఎందుకు స్టాచ్యూ లాగా ఉన్నాను? ఎందుకు ఇలా జరిగింది? లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కంపెనీ బాగుంటుందని అనుకున్నాను, కానీ లేదు. ఈ కంపెనీని నేనే చూసుకోవచ్చని అనుకున్నాను, కానీ జరగదు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పండి. హలో మిస్టర్ జబ్రాన్, నేనే కోచ్ బాస్. 1 సంవత్సరానికి ముందు నన్ను గైషామ్ అన్న అతను పంపించారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ చోటుని స్పోర్ట్స్ సెంటర్ నుండి డెకరేషన్ సెంటర్ గా మార్చేశారని. అందుకని నేను తిరిగి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఈ చోటు మా ఇద్దరికి సొంతం కాదు. నా ఆఫీస్ ఇప్పుడు ఎలా ఉందని చూడు. జబ్రాన్ ముందు చాలా బాగున్నాడు, కానీ ఇప్పుడు అంతా పాడైపోయింది. నా శరీరం కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. మిస్టర్ గర్షామ్ ఎక్కడ కనపడట్లేదు. అతన్ని కాస్త పిలుస్తారా ప్లీజ్? ఆ గన్షామ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని తెలియలేదు. తను ఇక్కడ లేడు, తన స్పోర్ట్స్ సెంటర్ ఇక్కడ లేదు. ఇది నా డెకరేషన్ షాప్. ఎవరు చెప్పారు? ఇప్పుడు చూడండి. లేదు, నేను చూడలేదు. ఈ చోటుకి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేశారు?
అవును అవును, నువ్వు ఎవరు అని చెప్పు. బాస్, భూతం బాస్. నాకు భయంగా ఉంది. ఏంటి ఏమంటున్నారు? అయితే ఇదంతా మీరే చేశారా? ఎందుకు ఇలా చేశారు? దీన్ని నేను చేయలేదు, ఇతనే చేశారు. గంజాం మావయ్య, మీరా? మావయ్య, నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. నేను తెలియకుండా తప్పు చేశాను, నన్ను క్షమించండి. అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నేను స్పోర్ట్స్ సెంటర్ స్టార్ట్ చేస్తానని చెప్పి బిజినెస్ సెంటర్ ని స్టార్ట్ చేశాను, కానీ నేను ఏమీ కావాలని చేయలేదు. నన్ను క్షమించండి మావయ్య. ప్లీజ్ మీ భూతాల ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, నన్ను కాపాడండి. చేసిన తప్పుని ఒప్పుకున్నాడు, దానికి పశ్చాత్తాపం పడుతున్నాడు. తన మీద ఉన్న కోపం పోయిందా లేదా? లేదు, ఇంకా పోలేదు. ఈ చోటు నేను ఆశపడినట్టుగానే స్పోర్ట్స్ సెంటర్ గా మారి తీరాల్సిందే. చేస్తాను మావయ్య, అలానే చేస్తాను. ఈసారి నేను చెప్పినట్టుగానే చేస్తాను మావయ్య. కానీ నన్ను మాత్రం ఇలానే ఉంచకండి మావయ్య. నా ఒళ్ళు నాకే తిరిగి ఇచ్చేయండి ప్లీజ్. నా ఒళ్ళు వస్తేనే నేను అన్ని పనుల్ని చేయగలుగుతాను. ఈ చేతుల కోసమే నేను ఎదురు చూశాను, నన్ను క్షమించండి. ఇంకా వెంటనే నేను ఇలా అంతా చెయ్యను. నేను మారిపోయాను, నన్ను క్షమించండి. నా డెకరేషన్ బిజినెస్ ని వెంటనే ఆపేస్తాను. దానికి బదులుగా స్పోర్ట్స్ సెంటర్ ని నేను చూసుకుంటా. అందరు పిల్లలకి డిస్కౌంట్ ఇస్తాను. కష్టపడే పిల్లల్ని ఫ్రీగానే చేర్చుకుంటా. ఇంకా నేను ఈ తప్పు చెయ్యను. ఓకే, ఇక ఈ చోట మంచి విషయాలకి మాత్రం ఉపయోగపడాలి. ఏంటి మిత్రమా, మీకు ఓకేనా? ఓకే. రండి పిల్లలు, రండి. మీ అందరి కోసమే ఈ అద్భుతమైన స్పోర్ట్స్ సెంటర్ ని ఓపెన్ చేశాం. జప్రన్ ఏమీ సూపర్ కాదు, ఈ స్పోర్ట్స్ సెంటరే చాలా అద్భుతమైనది. ఎంజాయ్ చేయండి పిల్లలు, ఎంజాయ్ చేయండి. సరే, ఈ రోజు ఈ సమస్య పూర్తయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక మీదట ఆ మనిషి భూతాల లోకల్లో కంఫర్టబుల్ గా ఉంటాడు. బాస్, ఇదిగో చూడండి, ఈ స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేము దీన్ని మార్కెట్ లో సేల్ చేయబోతున్నాం. దీన్ని మేము చాలా ఎక్కువ డబ్బులకి అమ్ముతాం. 10,000 అడుగుతాం. ముందు దీన్ని బాక్స్ లో పెట్టి ప్యాక్ చేద్దాం. మీరిద్దరు ఎప్పుడు మారరు.